ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఆ ఉగ్రవాదంతోనే కోలుకోలేని దెబ్బతింటోంది. భారత్పై కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్పై భారత్ దాడులు చేసేసరికి ఆ దేశం కాళ్ల బేరానికి దిగొచ్చింది. కాల్పుల విరమణకు ఒప్పుకుంది. కానీ కొన్ని గంటల్లోనే ఒప్పందానికి తూట్లు పొడిచింది. సరిహద్దు వెంబడి కాల్పులు జరిపింది. సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లతో దాడులకు యత్నించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ అబద్దాల కోరు అని మరోసారి ప్రపంచానికి తెలిసింది. పాకిస్తాన్ అబద్దాలు వల్లివేయడం వల్లే ఇదే తొలిసారి కాదు, ఇదే చివరిసారి కాదు. దేశ విభజన జరిగాక 1947లో పాక్ సైన్యం జమ్మూ కశ్మీర్పై దాడికి దిగింది. కానీ ఆ దాడితో సంబంధం లేదంటూ ఐక్యరాజ్య సమితికి నమ్మబలికింది. ఇండియన్ ఆర్మీ, ఐక్యరాజ్య సమితి బృందాలు పాక్ చేరుకుని పరిశీలిస్తే అసలు నిజం వెలుగు చూసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో దాడి చేసినట్లు అంగీకరించింది పాకిస్తాన్. నాటి నుంచి నేటి వరకు పాక్ వందల సార్లు అబద్దాలు చెప్తూనే వస్తోంది. ఈ నెల 7న ఆపరేషన్ సింధూర్తో పాక్లోనూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే ఆ దాడిలో కేవలం 24 మంది చనిపోయారని పాకిస్తాన్ ప్రకటించింది. కానీ చనిపోయిన టెర్రరిస్టులు 100 మందికి పైగానే ఉన్నారు. ఇండియన్ ఆర్మీ స్థావరాలను, ఎయిర్ బేస్లను ధ్వంసం చేసేశామంటూ పాకిస్తాన్ దళాలు నమ్మబలికాయి. సిర్సా, జమ్మూ, పఠాన్కోట్, బఠిండా, నలియా, భుజ్ వైమానిక స్థావరాలపై దాడులు చేశామని బీరాలు పలికాయి. కానీ పాకిస్తాన్ సంధించిన మిస్సైళ్లు, డ్రోన్లు మన దేశ భూభాగాన్ని తాకి విధ్వంసం సృష్టించకముందే భారత్ రక్షణ వ్యవస్థ గగనతలంలోనే వాటిని పేల్చివేశాయి. కేవలం ఆ శకలాలు మాత్రమే భూమి మీద పడ్డాయి. ఆర్మీ స్థావరాల వైపు దూసుకొస్తున్న మిస్సైళ్లు, డ్రోన్లను ఇలానే నేల కూల్చేసింది భారత వైమానిక దళం. చండీగఢ్, వ్యాస్ ఆయుధగారాలపైన దాడి చేశామని పాకిస్తాన్ దుష్ప్రచారం చేసింది. కానీ ఇందులోనూ నిజం లేదు. భారత్ యుద్ధ విమానాలను కూల్చేశామంటూ దుష్ప్రచారం చేసింది. ఫైటర్ జెట్లను కూల్చేశామని స్వయంగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఆధారాలు చూపాలని అడిగితే భారత్లోని సోషల్ మీడియాలోనే ప్రచారం జరుగుతోందని సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ సింహగర్జన చేసిన భారత్ దళాలు పాకిస్తాన్ కు చెందిన ఫైటర్ జెట్లను కూల్చివేశాయి. పాక్ జెట్ ఫైటర్లు, మిస్సైళ్లు, డ్రోన్లను భారత్ గగనతలంలోనే గురి చూసి కొడుతూ ఉంటే పాక్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. భారత్ కు చెందిన గగనతల రక్షణ వ్యవస్థ S-400ను, బ్రహ్మోస్ క్షిపణి స్థావరాన్ని సైతం దెబ్బతీశామని ప్రచారం చేసింది. కానీ ఇదంతా అవాస్తవం. S-400 బ్రహ్మోస్ క్షిపణిపై JF-17 జెట్ దాడి అవాస్తవమని కల్నల్ సోఫియా ఖురేషీ ప్రకటించారు. భారత్ కు చెందిన 2 రఫేల్ జెట్స్ ని, 2 మిగ్ విమానాలను కూల్చేశామని కూడా ఫేక్ ఫోటోలతో పాకిస్తాన్ దుష్ప్రచారం చేసింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే 2021లో పంజాబ్లోని మోగాలో MiG-21 క్రాష్ అయిన దృశ్యాలని తేలింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ పై మిసైల్ దాడి చేసి ధ్వంసం చేశామని, ఉదంపూర్ ఎయిర్ బేస్ ని ధ్వంసం చేశామని పాకిస్తాన్ వీడియోలు ప్రదర్శించాయి. PIB ఫ్యాక్ట్ చెక్ లో అవన్నీ ఫేక్ అని తేలాయి. రాజస్థాన్లోని హనుమాన్గఢ్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదం వీడియోతో ఫేక్ ప్రచారం చేశాయి. మసీదులపై భారత్ సైన్యం దాడి చేస్తుందని పాకిస్తాన్ ప్రచారం చేసింది. ఏడుస్తున్న పిల్లలు, ధ్వంసమైన మసీదుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కానీ అందులో ఏ మాత్రం వాస్తవం లేదు. అవన్నీ గాజా, సిరియా, యెమెన్ కు సంబంధించినవి. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ జమ్మూ కశ్మీర్లోని గురుద్వారా పైన, సంభు ఆలయం పైన దాడులు చేసింది. భారత్ త్రివిధ దళాల దాడుల్లో సామాన్యులు మరణించారని పాకిస్తాన్ ప్రచారం చేసింది. భారత్ బలగాలు ఆపరేషన్ సింధూర్లో భాగంగా తొలుత ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో ఉగ్రవాదులు మరణించారు. కానీ పాక్ ఆర్మీ భారత్ సరిహద్దు రాష్ట్రాల్లోని సామాన్యులే లక్ష్యంగా దాడులు చేసింది. నివాసాలపైకి డ్రోన్లు, మిసైళ్లు, మోటార్ షెల్స్ అందించింది. పాక్ పదే పదే దాడులు చేయడంతో ఆ తర్వాత భారత్ బలగాలు పాక్ నేవీ, ఆర్మీ స్థావరాలపై దాడులు చేశాయి. ఎయిర్ బేస్లపైన దాడులు చేసింది. పహల్గామ్లో దాడితో తమకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. కానీ భారత్ దాడులతో చనిపోయిన పాక్ ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఆ దేశ ఆర్మీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. దీంతో ఉగ్రవాదులకు ఎంతటి విలువిస్తుందో తెలుస్తోంది.